హలో గైస్, వెల్కమ్ టు మై ఫ్యాక్స్ తెలుగు. ఈరోజు వీడియో తమ్నెల్ చూసే ఉంటారు. అందరూ బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతున్నారు. ఇంటర్నెట్లో కూడా హ్యాష్‌ట్యాగ్ పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అని ట్రెండ్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ విషయం మీద ఈరోజు వీడియో ఉంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మన ఇండియాలోని టెలికాం ఆపరేటర్స్ అయిన జియో, ఎయిర్టెల్ వారి యొక్క రీఛార్జ్ ప్లాన్ అనేవి పెంచడం జరిగింది. ఈ నెల 3వ తారీఖున అంటే జూలై 3న వాటి యొక్క రీఛార్జ్ ప్లాన్లన్నింటినీ సవరించింది. వీటిని 20 నుండి 30% వరకు హైక్ చేయడం అయితే జరిగింది. వాటి వల్ల నార్మల్గా ఉండాల్సిన ప్లాన్లు 30 లేదా 40 రూపాయలు యాడ్ చేసుకొని వాటిని పెంచడం జరిగింది. ఇలా పెరగడం వల్ల ఎక్కువ మంది యూజర్స్ ఇబ్బంది పడుతున్నారు. జియో తన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీ ఇంటర్నెట్ను ఇవ్వడం స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేయడంతో అందరూ ఎయిర్టెల్ నుంచి జియోకి కన్వర్ట్ అయ్యారు. అలా జియో దాదాపు 1 సంవత్సరం పాటు ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చింది. దాని తర్వాత మెల్లమెల్లగా ప్లాన్స్ అనేవి స్టార్ట్ చేసింది. మెల్లగా తక్కువగా ఉండే ప్రైస్ని ప్రతిసారి ఇంక్రీజ్ చేస్తూ కొంత పెంచుకుంటూ పోయింది. అలా ఇప్పుడు చూస్తే మన నెలవారీ ప్లాన్ 200కు పైగానే ఉంది అని చెప్పవచ్చు. అలా చూస్తే బేసిక్ ప్లాన్ అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంది. జియో లేదా ఎయిర్టెల్ చాలా ఫ్రీ అని ఇంటర్నెట్ ఇవ్వడం, తక్కువ రేట్లతో ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్ని గెయిన్ అయ్యింది. దీనివల్ల అందరూ ఈ నెట్వర్క్స్కి అడిక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు అది కాకపోతే ఇంకేంటి అనే ఆప్షన్ లేకుండా పోయింది. మధ్యలో విఐ అదే వడాఫోన్ ఐడియా వచ్చింది, కానీ వీటి ప్రైస్కి అది తట్టుకోలేకపోయింది. అది కూడా ఎక్కువ రేట్లు పెట్టడం వల్ల ఈ యూజర్స్ అనేవాళ్ళు జియోకే స్టిక్ అయి ఉన్నారు. ఇప్పుడు జియో కూడా 30 నుంచి 40% వరకు హైక్ చేయడం వల్ల వీటి ప్రైజెస్, దానివల్ల యూజర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రైజెస్ ఎందుకు హైక్ చేశారని మాత్రం అడిగితే జియో లేదా ఎయిర్టెల్ వాళ్ళు చెప్పే సమాధానం ప్రజలకు మంచి కనెక్టివిటీ అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీని ఇవ్వడానికి ఈ హైక్ అనేది జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్నది బిఎస్ఎన్ఎల్ అంటే పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అని ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ లెక్కన ఈ ప్లాన్లని పెరగడంతో బిఎస్ఎన్ఎల్ తన 4Gని రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వచ్చే నెల ఆగస్టులో ఈ బిఎస్ఎన్ఎల్ తన 4G నెట్వర్క్ని ఇన్స్టాల్ చేయబోతుంది, అంటే రోల్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల హ్యాష్‌ట్యాగ్ పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అనే ట్రెండ్ అవుతుంది. బిఎస్ఎన్ఎల్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ. దీన్ని గవర్నమెంట్ రన్ చేస్తుంది. కానీ పోయిన సంవత్సరం జరిగిన స్పెక్ట్రమ్ వ్యాలిడేషన్స్లో దీంట్లో టీసీఎస్ అదే టాటా కన్సల్టెంట్ సర్వీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 15,000 కోట్ల రూపాయలు టాటా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల వీళ్ళు కొత్త టవర్లను ఇన్స్టాల్ చేయడం అలాగే కనెక్టివిటీని పెంచడం అనేది బిఎస్ఎన్ఎల్ చేసింది. దీంతో కొత్త టవర్లన్నీ ఇన్స్టాల్ అయ్యాయి. వచ్చే నెల ఆగస్టులో ఇవన్నీ కూడా 4G ఇంటర్నెట్ను అందించబోతున్నాయి. అండ్ వీటి ద్వారా మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2025 నాటికి ఇండియాలో బిఎస్ఎన్ఎల్ 5G ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు కొత్త టవర్స్ని ఇన్స్టాల్ చేయనవసరం లేదు. ఇప్పుడు ఉన్న టవర్స్ని అప్గ్రేడ్ చేసే విధంగా వీటిని ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అండ్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మొత్తం తక్కువ అని చెప్పలేం, కానీ మిగతా కంపెనీలు అంటే జియో, ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే వీటి ప్రైజెస్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. నెలవారీ ప్లాన్ 199 రూపీస్గా ఉంది. దీనికి 2 GB డేటా పర్ డేగా ఇస్తుంది బిఎస్ఎన్ఎల్. బట్ అందరూ దీనికి స్విచ్ అవ్వడం వల్ల ఒక మేజర్ డిఫెక్ట్ అయితే ఉంది. వీటి దగ్గర ఉన్న టవర్స్ అనేవి రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి అంత తొందరగా కనెక్టివిటీ అనేది ఉండకపోవచ్చు. బిఎస్ఎన్ఎల్ దాదాపు 1,00,000కు పైగా టవర్లను ఇండియాలో ఇన్స్టాల్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా వాళ్ళు మెరుగైన కనెక్టివిటీ పెంపొందించడం కోసం వీళ్ళు ఈ బిఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ తన యూజర్స్ని గెయిన్ చేసి తక్కువ ప్రైస్లోనే ఎక్కువ కనెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఒకసారి మనం ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ కనుక చూస్తే ఏవి కూడా 28 డేస్ కానీ లేవు, 30 డేస్ వరకు వ్యాలిడిటీ ఉన్నాయి.
అది కూడా 199 రూపీస్కే. అదే జియో లేదా ఎయిర్టెల్ సిమ్లు కనుక మనం చూసుకుంటూ ఉంటే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ 28 రోజులు అయిపోయిన తర్వాతకి మనం ఎవరికైనా కాల్ చేయాలని చూసినా కూడా కాల్స్ వెళ్ళవు. 2 రోజుల తర్వాత మనకు కూడా ఎటువంటి కాల్స్ రావు కూడా. ఇలా చేయడం అనేది చాలా వరకు ప్రజల్ని ఇబ్బంది పరుస్తుంది. ఇది మీరు విన్న తర్వాతకి మీ సిమ్ ని పోర్ట్ చేస్తారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. వీడియోలు చూశారు కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకోసం తీసుకొస్తూ ఉంటాను.